చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్. ఏపీ రాజధాని లేకుండా చేస్తున్నారని, అమరావతి పేరుతో స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు. హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరంటూ నిలదీశారు. సూపర్ 6 హామీలంటూ ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. లీటర్ పెట్రోలుకు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సంతానమే సంపద అని సీఎం చేసిన వ్యాఖ్యలపైన సెటైర్లిశారు. లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్గా బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అని జగన్ డైలాగ్స్ చెప్పారు. రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా మా కుటుంబంలో ముగ్గురు మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా, వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించాలన్నా లేదా? లీడర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, 4గురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.